అనకాపల్లిలో ఎర్రయ్య అనే ఒక వ్యక్తి వేటకు వెళ్ళాడు. అయితే వెళ్ళిన టైంలో అతను ఇంకో ముగ్గురు, నలుగురు వెళ్ళినట్టున్నారు. వెళ్ళినప్పుడు అక్కడ ఒక చేప అనేది పడటం జరిగింది. ఆ చేపని పట్టుకునే క్రమంలో అది చాలా బరువున్న చేప అని చెప్పి చూసిన వాళ్ళైతే చెప్తున్నారు. అయితే ఆ చేపని లాక్కొద్దామని తను లాగుతున్న టైంలో తననే సముద్రంలోకి లాక్కెళ్ళిపోయిందంట ఆ చేప. అయితే ఆ చేప దగ్గర దగ్గర 100 కేజీల పైనే ఉండిద్ది అన్నట్టు వాళ్ళు మాట్లాడిన వాళ్ళైతే చెప్తున్నారు. అయితే అరగంట సేపు వాళ్ళు చాలా ప్రయత్నించాక ఇంకా ఎర్రయ్య సమాచారం వాళ్ళకి దొరకలేదంట. అయితే దొరకని పక్షంలో మామూలుగా ఇంకా అందరికీ వచ్చి బయట జనాలకి చెప్తే అప్పుడు అక్కడి నుంచి ఇంక అందరికీ తెలిసింది. అయితే ఎర్రయ్య అనే వ్యక్తి చేప పడిందన్న సంతోషంలో ల లాక్కుదామని లాగే టైంలో అది కాలికి మెలిక పడటంతో చేప లాక్కెళ్ళిపోయిన వేగానికి తను లోపలికి వెళ్ళిపోయాడు అని వాళ్ళు చెప్తున్నారు. మరి వాళ్ళు ముగ్గురు మొత్తం నలుగురు కాబట్టి మిగతా ముగ్గురు చాలా సేపు ప్రయత్నించి చూసాకే బయటకొచ్చామని వాళ్ళ మాటల్లో అయితే తెలుస్తుంది. కానీ అదైతే చాలా బాధాకరం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక వ్యక్తి జీవనోపాధి కోసం వెళ్ళి అక్కడ